హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఇక్కడ హెడ్డింగ్ చూడండి, మంత్రులను కలిసిన నిరుద్యోగులు ఏజ్ 34 ఉంటుందా పెరుగుతుందా అనే కాన్సెప్ట్ని ఇక్కడ చూసి ఒక ప్రయత్నం చేస్తే, నిన్న మనకొక నోటిఫికేషన్ వచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి. అసిస్టెంట్ సైంటిస్ట్ ఎనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మనకు అప్లికేషన్లని ఆహ్వానిస్తూ ఒక నోటిఫికేషన్ వచ్చింది. దీంట్లో 20 పోస్టులకు సంబంధించి అసిస్టెంట్ సైంటిస్ట్ సంబంధించి 20 ఉద్యోగాలు పడ్డాయి. ఆ 20 ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ ఎంత చూపించారు సార్ అంటే 18 నుంచి 34 మాత్రమే చూపించారు. అప్లికేషన్లు 27వ తారీఖు నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. వచ్చే నెల 25వ తారీఖు వరకు అప్లికేషన్లు ఇస్తారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది సార్ అంటే, గత ఫిబ్రవరిలో ముగిసిపోయినటువంటి ఏజ్ రిలాక్సేషన్ జీవో, కొత్త జీవో రాలా. కొత్త జీవో విడుదల చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వెళ్ళి మేము లేఖ రాశామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏజ్ పెంచాలన్న ఒక డిమాండ్తో ఇవాళ మేము మంత్రులను కలిశాము. ఇవాళ మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించాము. మంత్రి గారు ఏమన్నారంటే, ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ ఉంది, మళ్ళొక్కసారి మీరు మా దగ్గరికి రండి, పూర్తిగా చర్చిద్దాం, చర్చించిన తర్వాత ఇదే అంశాన్ని నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాను, ఈ సమస్య పరిష్కారం అయ్యేది పెద్ద విషయం కాదని చెప్పేసి అడ్లూరు లక్ష్మణ్ గారు స్పష్టం చేశారు. అదే మాదిరిగా సెక్రటేరియట్కి వెళ్ళి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని కూడా కలవడం జరిగింది. ఆయన టైం ఇవ్వలేదు, బయటికి వెళ్ళే సమయంలో జస్ట్ వినతిపత్రం తీసుకున్నారు. దీని గురించి నాకు ఇంకా పూర్తి అవగాహన లేదు, నేను అధికారులతో మాట్లాడతానని దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు చెప్పారు. అట్లాగే మేము తెలంగాణ సెక్రటేరియట్ పోకముందే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోయాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోతే చైర్మన్ గారు లేరు, సెక్రటరీ గారు ఉన్నారు. హరిత మేడం గారిని కలిసి వినతిపత్రం ఇచ్చాము. మాకు పైకి పోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా కిందనే ఇన్వార్డ్లో ఇచ్చి వెళ్ళండి అంటే, లేదు మీకు ఖచ్చితంగా కలవాల్సిందే, వినతిపత్రం ఇవ్వాల్సిందే అంటే సిఐ గారు వచ్చారు, పైకి ఒక ముగ్గురు తీసుకుపోయారు, వినతిపత్రం ఇచ్చాము, క్లారిటీగా చెప్పడం జరిగింది. కంపల్సరీగా పెంచాలి అన్నప్పుడు మేడం గారు ఏమన్నారంటే, మేము కూడా లేఖ రాశాము, రెస్పాన్స్ రాలేదు, ప్రభుత్వంకి వెళ్ళి రెస్పాన్స్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ ఆపలేము కదా అని మేము నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ గారికి వెళ్ళొచ్చేటువంటి సమాధానం. అంటే మొత్తంగా ఇవాళ జరిగిన ఎపిసోడ్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కలిసి వినతిపత్రం ఇచ్చాము. అలాగే సెక్రటేరియట్ పోయి ఇన్వార్డ్లో తెలంగాణ సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ తెలంగాణ శ్రీ రామకృష్ణారావు గారిని కూడా కలిసి, అంటే ఆయన కలవడానికి ముందస్తు పర్మిషన్ ఉండాలట, మేము డైరెక్ట్ వెళ్ళాము కాబట్టి జిఏడిలో అక్కడ మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సెక్రటరీ ఎట్లా పోయినాం కాబట్టి అక్కడ మంత్రులన్నా దొరుకుతారేమని చెప్పేసి ముందుగాల దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి పోయాం. అంటే అక్కడ ఫోటో దిగే పరిస్థితి కనపడలేదు కాబట్టి ఇక్కడ మీకు చూపెట్టలేకపోవచ్చు. శ్రీధర్ బాబు దగ్గర ఒక 40 నిమిషాల వరకు వెయిట్ చేసి ఆయన బయటికి వెళ్ళిపోయే టైంలో కలిశారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, నిరుద్యోగులు అధికారం రావడం కోసం నిరుద్యోగులు అనేవాళ్ళు ఉపయోగపడ్డారు. అయ్యాల ముఖ్యమంత్రి వచ్చిండు, రాహుల్ గాంధీ వచ్చిర్రు, ప్రియాంక గాంధీ వచ్చిర్రు. ఇవాళ నిరుద్యోగులు అంటేనే పట్టించుకుంటూడే లేడు తెలంగాణ రాష్ట్రంలో. ఇంత దరిద్రమైన గవర్నమెంట్ వస్తుందా అని చెప్పేసి ఎవ్వరు కూడా ఊహించలేము. ఎందుకంటే 2 సంవత్సరాల 4 నెలలుగా వస్తూ ఉంది, ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ దిక్కులేదు. ఇయ్యని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా పదే వందల మీటింగులలో ముఖ్యమంత్రి కానించి మంత్రుల కానించి అబద్ధాలు చెప్పి చెవులల్లో సీసం పోసిన మాదిరిగా మేము 50,000 ఇచ్చినాం, 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం, ఏకంగా మంత్రి వివేక్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని సిగ్గులేని మాటలు, దద్దమ్మ మాటలు, పనికిరాని మంత్రులు, పనికిరాని ముఖ్యమంత్రి, ఇలాంటి పనికిరాని గవర్నమెంట్ను ఎన్నుకున్నందుకు మన నిరుద్యోగులను సిగ్గుపడాలా. ఎందుకంటే వాళ్ళ 2 సంవత్సరాల 4 నెలలు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి
ఇవాళ 10 ఉద్యోగాలు ఇవ్వలేదండి. మొన్న అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో చాలామంది ఎమ్మెల్యేలు అటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, మరికొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, శాసన మండలిలో శాసనసభలో ప్రశ్నల వర్షం కురిపిస్తే 10 మంది వరకు డిమాండ్ చేస్తే తన సమాధానం లేదు. లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో 67,600 వరకు ఉద్యోగాలు ఇచ్చామని, దాంట్లో 50,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్ సంబంధించి, ఈ గవర్నమెంట్ సంబంధించి 16,985 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు. కానీ వాళ్ళు జారీ చేసినటువంటి ఉద్యోగాలలో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి దాదాపుగా 6,800 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టి సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు వాటి ఫలితాలు ఇవ్వాల. ఆర్టీకి సంబంధించి 2,000 ఉద్యోగాలు ఇచ్చారు, అది ప్రాసెస్ నడుస్తుంది, ఆ ఉద్యోగాలు కూడా ఇవ్వలే. వీళ్ళు వేసిన ఉద్యోగాలు గియే. ఒకటి 6,800 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రత్యేక నోటిఫికేషన్ హెల్త్ డిపార్ట్మెంటు, 2,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆర్టీసీ డిపార్ట్మెంట్. ఇవే వాళ్ళు వేసిన నోటిఫికేషన్ తప్ప ఇంకో నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 1లో 60 పోస్టులు కలిపారు, డిఎస్సిలో 5,000 ఉద్యోగాలు కలిపారు. అవి మొత్తం కలిపిన 5,060 ఉద్యోగాలు అవుతాయి. గ్రూప్ 2 పాత నోటిఫికేషనే, గ్రూప్ 3 పాత నోటిఫికేషనే. పాత నోటిఫికేషన్కి వీళ్ళు ఎగ్జామ్ పెట్టింది ఒక గ్రూప్ 1, ఒక గ్రూప్ 2, ఒక గ్రూప్ 3 మాత్రమే ఎగ్జాములు పెట్టారు. డిఎస్సి ఎగ్జామ్ పెట్టారు, 4 ఎగ్జాములు పెట్టారు. అలాగే పాత గురుకులాలు 9,000 ఉద్యోగాలకు సంబంధించిన గురుకులాలు గత గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషనే, గత గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టింది, గత గవర్నమెంటే ఫలితాలు ఇచ్చింది. ఫైనల్గా వీళ్ళు పత్రాలు ఇచ్చారు. 8,000 గ్రూప్ 4 ఉద్యోగాల పత్రాలు ఇచ్చారు. పరీక్ష గతంలోనే, నోటిఫికేషన్ గతంలోనే, ఫలితాలు గతంలోనే. అట్లా పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి 15,400 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ గత గవర్నమెంట్లోనే వచ్చింది. ఎగ్జామ్ పెట్టారు, ఫిలిమ్స్ పెట్టారు, గ్రౌండ్ పెట్టారు, మెయిన్స్ పెట్టారు, ఫలితాలు ఇచ్చారు. ఫైనల్గా వీళ్ళు చేసింది ఏంటంటే పత్రాలు మాత్రమే. ఈ పత్రాల సీఎం పత్రాలు ఇచ్చేసి వాళ్ళని పెద్దగా ఆర్భాటంగా ఎక్కడ లేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏకంగా గ్రౌండ్లలో పెట్టి పత్రాలు ఇచ్చి ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఎంత పనికిమాలిన ముఖ్యమంత్రి అంటే అంత పనికిమాలిలోనే ఎన్నుకున్నాం మనం. వ్యవస్థ మీద గ్రిప్పు లేనటువంటి వ్యక్తి, ఆర్థిక వ్యవస్థను సృష్టించలేనటువంటి వ్యక్తి, ఏమీ చేయలేని ఒక పనికిరాని దద్దమ్మని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినాం. ఆయన తెలిసిందల్లా రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తెలుసు, రాజకీయాలను ఎట్లా మ్యానిపులేట్ చేయాలో తెలుసు, బీజేపీతో దగ్గర ఎలా ఉండాలో తెలుసు, కాంగ్రెస్ని వాళ్ళ నాయకులందరూ తన కంట్రోల్ ఎట్లా పెట్టుకోవాలో తెలుసు, పైన ఉన్నటువంటి రాహుల్ గాంధీకి అధిష్టానానికి డబ్బులు ఎలా పంచాలో తెలుసు, ఇటు ఎట్లా డబ్బులు వసూలు చేయాలో తెలుసు, రియల్ ఎస్టేట్ని ఎట్లా నడపాలో తెలుసు, రాష్ట్రంలో 1,000 కోట్లు ఎలా సంపాదించుకోవాలో తెలుసు, రాష్ట్రాన్ని ఎలా దివాలా తీయాలో కూడా తెలుసు. ఇవాళ రాష్ట్రాన్ని దివాలా తీయడానికి సిద్ధమైన ముఖ్యమంత్రి నిరుద్యోగుల కోసం సోమాజుడు ప్రెస్ క్లబ్ వచ్చి కేసీఆర్ ఒక్క ఉద్యోగం పోగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినట్టు దగులుబాచి ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి. కనీసం ఇవాళ మన గురించి పట్టించుకున్నట్టు ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, నిరుద్యోగుల తరపున ఎన్నికైనాడు కూడా ఎవడు పట్టించుకోవడం లేదు. మరి వాళ్ళ ఈ 34 సంవత్సరాల వయసు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంటు 34 ఉంటే 44 చేశారు. కరోనా ఇవన్నీ నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మరొక 2 ఏళ్ళు పెంచారు, 46 ఏళ్ళు అయింది. 46 ఏళ్ళు ఓపెన్లో ఉంటే 5 ఏళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 ఏళ్ళు కలుపుకుంటే 51 సంవత్సరం అయింది. ఇంతవరకు ఈ 14 ఏళ్ల కాలంలో ఒక డిఎల్ ఎగ్జామ్ కూడా పెట్టలేని పరిస్థితి, ఒక లైబ్రరీ ఉద్యోగాలు నింపలేని ఒక పరిస్థితి, చాలా డిపార్ట్మెంట్లలో ఒక్క పోస్ట్ కూడా నింపని సందర్భాలు చాలా ఉన్నవి. ఏజ్ పెరిగిపోయింది. చదువుకున్నాం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని మనం ప్రయత్నం చేయాలా, ఉద్యోగం కొట్టాలన్నటువంటి ఒక ఆశ చదువుకున్న ప్రతి వ్యక్తిలో ఉంటుంది. ఇప్పుడేమో కొత్త జీవో కూడా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ జీవో లేకుండానే ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ సంబంధించి 20 ఉద్యోగాలు ఇచ్చారు. దానికి ఏజ్ రిలాక్సేషన్ లేకుండానే ఇచ్చారు. కాకపోతే మనం ఆల్రెడీ వాళ్ళ 2 మంత్రులను కలిసినాం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ గారిని కలిసినాం, అలాగే ఇన్వార్డ్లో చీఫ్ సెక్రటరీకి ఇన్వార్డ్లో కూడా మనము లెటర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ చేశాము. రేపెల్లిండి కూడా మంత్రులను కలుస్తాము. ఖచ్చితంగా ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది, ఎలాంటి డౌట్ ఏముండదు.
ఒకవేళ పెంచకపోతే చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం చేస్తాం. ఏజ్ ఎక్కువైన వాళ్ళందరూ కూడా ఏమో గాబరా పడాల్సిన పని లేదు. 99% పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. మా ప్రయత్నం మేము చేస్తాం. వాళ్ళు ఎట్లా పెంచుతారని చెప్పేసి మన ప్రయత్నం ఏం ఆపము. కాబట్టి ఇవాళ 2 మంత్రులను కలిసినాం. రేపు ఎల్లుండి కూడా మంత్రులను కలుస్తాం. ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ ఉందట. ఆ క్యాబినెట్ మీటింగుల్లో చర్చకు వచ్చే విధంగా ఏదో ఒకటైతే ఖచ్చితంగా చేసి మనము ఏజ్ అయితే పెంచుకోవచ్చు. మరి ఏజ్ పెంచుకుంటున్నాం కానీ నోటిఫికేషన్ లేకపోతే ఏజ్ పెంచి ఏం లాభం? కాబట్టి మనము ధర్నాలు ఉద్యమాలు చేస్తా అంటే అందరూ వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో కనబడుతున్నారు. కానీ నిజంగా ఉద్యమం చేద్దాం, ప్రభుత్వాన్ని కదిలిద్దామంటే నిరుద్యోగులు బయట రానొక పరిస్థితి. నిరుద్యోగులు ఎన్నెన్ని సంవత్సరాలు అయితే అదే విధంగా ఉంటారో నోటిఫికేషన్ అంతే ఆలస్యం అవుతాయి. కాబట్టి నోటిఫికేషన్లు రావాలంటే ఈ పనికి మాలిన, దండగా మాలిన ఈ ప్రభుత్వాన్ని, దున్నపోతు ప్రభుత్వాన్ని మనం ముళ్ళు పెట్టి, ముళ్ళు కాదు దానికి ఎట్లా అంటే ఇంత పెద్ద చీకు పెట్టి కూర్చాలని, అప్పుడు కానీ వాళ్ళకి మెలకు వస్తుందేమో. ఇవాళ సెక్రటేరియట్ పోతే అంత ప్రైవేట్ వ్యక్తులు, ఎవడి బిజినెస్ సంబంధించిన వ్యక్తులు వాళ్ళు వచ్చి కలవడం తప్ప నిజంగా ప్రజా సమస్యల మీద వచ్చి మంత్రులను కలిసినటువంటి వ్యక్తులు కనబడతలేరు. మాలాంటి వాళ్ళు పోతాడ పట్టించుకునేవాడు కూడా కనపడని ఒక పరిస్థితి. వాళ్లకు కోట్ల రూపాయలు కావాలా, వాళ్ళకి ఇన్వెస్టర్లు కావాలా, డబ్బులు కమిషన్ ఇచ్చేవాడు వాళ్ళ సెక్రటేరియట్లో కనపడే వాళ్ళు ఎంతమంది, అందరు ఎవరు కనపడుతున్నారు సార్ అంటే కమిషన్ ఏజెంట్లు కనపడుతున్నారు. అలాంటి పరిస్థితి వల్ల తెలంగాణలో దాపురించింది. ప్రజా సమస్యల మీద మాట్లాడే వాళ్ళు కనబడతలేరు. ఒకప్పుడు సామాజిక ఉద్యమకారులు ఎక్కడ పోయినా కనపడేవాళ్ళు, వాళ్ళ సామాజిక ఉద్యమాలు కనపడుతారంటే కనపడతలేరు. కాబట్టి ఏజ్ అనేది పెద్ద విషయం కాదు, పెద్ద సబ్జెక్టు కాదు, ఈ చిన్న అంశమే. దీనికోసం అవసరమైతే మందకృష్ణ మాది గారిని, ఆర్ కృష్ణయ్య గారిని వాళ్ళు అవసరమైతే వాళ్ళని పట్టుకొనైనా ఏజ్ అయితే పెంచిపిస్తాం, పెద్ద కష్టం ఏమి కాదు. నిరుద్యోగులు అనే వాళ్ళు మెసేజ్ ఏదో ఒక రూపంలో దాన్ని కదిలించి ఏజ్ రిలాక్సేషన్ పెంచుకోవచ్చు. అది కాదు మనకు ప్రధాన సమస్య, నోటిఫికేషన్ల సమస్య కావాలా. మరి ఆ నోటిఫికేషన్ల కోసం ప్రణాళికాబద్ధంగా ఒక ప్రయత్నం అయితే గట్టిగా జరగాల్సిన అవసరం ఉంది. కానీ నిరుద్యోగులందరూ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని మరికొంత ముందు తీసుకుపోయే ఒక ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి ఇవాళ మా వంతు ప్రయత్నంగా అడ్లూరు లక్ష్మణ్ గారిని కలిసినప్పుడు ఆయనకెళ్ళి మంచి స్పందన వచ్చింది. నేను ఖచ్చితంగా మాట్లాడుతాను, దీనికి సీఎం గారితో క్లియర్గా మాట్లాడి దాన్ని పరిష్కారం చేసి ఒక ప్రయత్నం చేద్దామని అడ్లూరు లక్ష్మణ్ గారు అయితే మంచి స్పందనతో మాట్లాడారు. శ్రీధర్ బాబు ఆయన పోయే అడవుల్లో ఉన్నాడా మరి లేకపోతే నిరుద్యోగులతో మాకేం పని అనుకున్నాడో తెలియదు. కానీ అక్కడి నుంచి మాత్రం పెద్దగా రెస్పాన్స్ అయితే కనపడలేదు శ్రీధర్ బాబు కానించి. నేను సబ్జెక్టు నాకు తెలియదు కాబట్టి ఇంకా మాట్లాడతాను, అధికారులతో మాట్లాడతాను అని చెప్పేసి శ్రీధర్ బాబు గారు చెప్పారు. ఇక టీఎస్పీసీలను అయితే చాలా గందరగోళమైన పరిస్థితి. అక్కడ ఉన్న వాళ్ళని చూస్తే అసలు వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు అన్నటువంటి వ్యవస్థ కనబడుతుంది. టీఎస్పీసీలో ఏం జరుగుతుందన్న అంశాలపైన రేపు మరొక వీడియోలో చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అక్కడ విజిటింగ్ రూమ్ ఒకటి ఉంది. ఆ విజిటింగ్ రూమ్లో ఉన్న సీట్లు కొంగలు ఏరిగి మొత్తం ఖరాబ్ అయిన సీట్లు తీసుకొచ్చి దాంట్లో పడేశారు, దాంట్లోనే కూర్చోమని చెప్తా ఉన్నారు. ఆడు పోతే అక్కడ రిసెప్షనిస్టులు అనే వాళ్ళు గ్రూప్ 4 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఎంత నెగ్లిజెన్స్గా మాట్లాడుతున్నారు అంటే అంత నెగ్లిజెన్స్గా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు పశువులు కాసే వాళ్ళు అంటే అసలు మనుషులే కాదు వీళ్ళు అన్నట్టుగా వాళ్ళకు ప్రవర్తన ఉంది అక్కడ గ్రూప్ 4 ఎంప్లాయీస్. మరి వాళ్ళు ఎంతగానో ఫీల్ అవుతారో అర్థం కాని ఒక పరిస్థితి. కనీస స్పందన లేదు. ఇన్వార్డ్లో ఇవ్వండి అని చెప్పేటటువంటి సమాధానం కూడా నెగ్లిజెన్స్గా, ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడుతున్న ఒక సందర్భం కనబడుతుంది. ఈసారి ముట్టడి చేస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్కడ కింద ఉన్నట్టు వాళ్ళని మీద దాడి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అంత నెగ్లిజెన్స్గా వాడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, అలాగే వాళ్ళకు మనకు గ్రీవెన్స్ పెడితే గ్రీవెన్స్కి వెళ్ళి రెస్పాన్స్ రాదు, ఒక మెయిల్ పెడితే మెయిల్కు రెస్పాన్స్ రాదు. ఇంత దరిద్రమైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కనబడతా ఉంది. కనీసం పైకి పోయి వినతిపత్రం ఇస్తామంటే కూడా వినతిపత్రం తీసుకోవడానికి కూడా వాళ్ళకు చాలా బద్ధకం అయిపోతుంది. 2.5 సంవత్సరాలుగా వాళ్ళు చేసింది ఏమీ లేదు. పాతాటికి రిజల్ట్ ఇచ్చినాటికి పత్రాలు ఇచ్చారు తప్ప వీళ్ళు 2 సంవత్సరాలుగా కొత్త బాడీ వచ్చినాక ఎగ్జామ్ పెట్టింది లేదు, ఉద్ధరించింది ఏమి లేదు. కానీ కనీసంగా సమస్యలు చెప్పుకోవడానికి పోతే కూడా వినేవాడు కూడా కరువైతున్న ఒక సందర్భం కనబడుతుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. మరి వాళ్ళు ఏం పైకెళ్ళి ఊసిపడ్డాం అనుకుంటురా? వాళ్ళు రాష్ట్రపతి కంటే ప్రధానమంత్రి కంటే ఎక్కువ ఫీల్ అవుతున్నట్టు సందర్భాలు కనబడుతుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. మాటలేమో చాలా చెప్తారు, మాది ప్రజాపాలన అంటారు.
అధికారం చేపట్టినోడు బుర్ర వెంకటేశ్వర గారు బుర్ర బద్దలైతే చెప్పిండు. మరి ఇక్కడ పోయిందో ఏమో అర్థం కావట్లేదు. వ్యవస్థలో మార్పు, ప్రజాస్వామ్య ప్రభుత్వం, నియంత్రిత ప్రభుత్వం కాదు. ఆడ మీకున్న ఉద్యోగాలు ఏదో మీ సొంత ఆస్తి కాదు, ఇది ప్రజలకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి 30 లక్షల మంది నిరుద్యోగులు ఇవాడ గోస తీస్తుంటే కనీసం సోయి లేకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇవాళ ఏజ్ రిలాక్షన్ జీవో తెప్పించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా? బుర్ర వెంకటేశం గారికి ముఖ్యమంత్రితో మాట్లాడే బాధ్యత లేదా? మరి ఎందుకు నీకు ఆ బాధ్యత లేనప్పుడు నీకు ఆ పదవి ఎందుకు? బుర్ర వెంకటేశం గారికి ఎందుకు పదవి ఉండాలా? మరి బాధ్యత తీసుకొని ఏజ్ రిలాక్షన్ గతంలో ఉంది, ఇప్పుడు ఎందుకు ఉండదు అని చెప్పేసి బుర్ర వెంకటేశం గారు సెక్రటరీ గారు ఎందుకు ప్రభుత్వంతో మాట్లాడరు? ఎందుకు చీఫ్ సెక్రటరీతో మాట్లాడరు? ఎందుకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడరు? ఎందుకు ఏజ్ పెంచకుండానే ఏ విధంగా మీరు 20 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు? ఏం ఉద్ధరించారు రాష్ట్రాన్ని? ఇన్నేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు నింపారు? వాళ్ళు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు మరి ఇస్తామని చెప్పారు. మీకు కూడా బాధ్యత ఉంటుంది కదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి. బాధ్యతారహితంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ కొనసాగుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ సంగతి ఏందో చూడాల్సిన అవసరం ఉంది. నేను గతంలో డిమాండ్ చేసి మాట్లాడితే నా పైన కేసులు పెట్టారు. కేసులు పెట్టడమే మీ యొక్క ఉద్దేశం అవుతుంది తప్ప నిజంగా నిజాయితీగా రాజ్యాంగబద్ధ సంస్థానాన్ని లెక్కలు చెప్తారు. రాజ్యాంగబద్ధం ఏం లేదు, అది ప్రైవేటు ఆఫీసుగా మారిపోయింది. అప్పనంగా 563 ఉద్యోగాలలో మొత్తం దొంగలు తీసుకొని దాంట్లో పెట్టుకున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. రాజ్యాంగబద్ధం ఏం కనబడతలేదు. రాజ్యాంగేతర సంస్థగానే పనిచేస్తుంది తప్ప రాజ్యాంగబద్ధ సంస్థగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కనబడతలేదు. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంగతి ఏందో నిరుద్యోగులు చూడాల్సిన అవసరం ఉంది. గతంలో ఒకసారి ముట్టడి చేసినాం, ఈసారి ముట్టడి చేస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ సంగతి ఏందో అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం. మేము ఓట్లేస్తే, మేము ఫీజులు కడితే మీ ఉద్యోగాలు ఆడ ఉన్నాయి. ఇష్టానుసారం కుదరదు. ఎంత నెగ్లిజెన్స్ అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రూప్ 4 ఎంప్లాయీస్కి కనీసం వాటర్ తాగడానికి అక్కడ నీళ్లు కూడా లేవు. ఎక్కడో పాతబడినటువంటి ఒక మిషన్ ఆడ పడేశారు, కనీసం తాగడానికి ఒక గ్లాసు కూడా లేదు. ఒక కుర్చీలు, దరిద్రమైన కుర్చీలు, ఆ ఫోటో కూడా మీకు రేపు చూపించే ఒక ప్రయత్నం చేస్తాను. అంత అగ్లీగా ఉన్న కుర్చీలలో ఒక రెస్ట్ తీసుకోవాలంటే వచ్చిన వాళ్ళని వెయిట్ చేయండి అక్కడ అంటే అటుపోయి కూర్చుందామంటే ఆ కుర్చీలు చూస్తే మొత్తం ఏమైనా ఆ డెస్క్ మొత్తం ఖరాబ్ అవుతుంది అన్నట్టుగా ఆ కుర్చీలు ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉంది. మరి ఏం చేస్తున్నారు తెలంగాణ పబ్లిక్ అంటే నిరుద్యోగులు అంటే రాష్ట్రంలో ఎవ్వడి కూడా అవసరం లేదన్నట్టుగా వీళ్ళు ఒక డస్ట్బిన్ లాగా, ఒక చెత్త పేపర్ లాగా చూస్తున్నటువంటి అధికార వ్యవస్థ అట్లే కనబడుతుంది. ప్రభుత్వం అట్లనే చూస్తుంది. నిరుద్యోగుల ఓట్ల కోసం మాత్రం సంక నాక్కుంటా ముఖ్యమంత్రి వచ్చిండు, రాహుల్ గాంధీ వచ్చిండు, ప్రియాంక గాంధీ వచ్చింది. కానీ వాళ్ళ మనల్ని పట్టించుకునేవాడు ఎవడు కనపడుతున్నా అంటే కనపడుతున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ వ్యవస్థలో మార్పు రావాలా. చదువుకున్న వాళ్ళు మనం ఓటుకు అమ్ముడు పోతాం, చదువుకున్నోడు సోయి ఉండదు, ఫోన్లలో నిమగ్నం అవుతాం, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో గంటలు గడుపుతున్నాం. ఇవాళ IPL మ్యాచ్ వస్తే గంటలు చూస్తున్నాం. కానీ వ్యవస్థ కోసం, సమాజం కోసం నిలబడాలి, కలబడాలన్నటువంటి ధ్యాస వాళ్ళు చదువుకున్నటువంటి వ్యక్తులకు చదువుకున్న వాళ్ళ మూర్ఖులుగా మారుతున్న వ్యవస్థ ఇలా కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ జరిగినటువంటి కాన్సెప్ట్ అయితే ఇది. కంపల్సరీ ఏజ్ అయితే పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది, పెద్ద కష్టమేమి కాదు. కానీ మనం ఫైట్ మాత్రం నోటిఫికేషన్ల సాధన కోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మరికొంత కాన్సెప్ట్తో ఒకవేళ రేపెల్లుండి కనుక దీనికోసమైన ప్రయత్నం జరిగితే ఆ ప్రయత్నాన్ని మీకు మళ్ళీ యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేసే ఒక ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.